Hello, this is Raju to signing up for the complicated things discussion about the human beings. మనుషులు ఎలా సృష్టించబడ్డారు, మానవుడు ఎలా నిర్మించబడ్డాడు అనే దాని విషయం ఈరోజు మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. ఈ సృష్టిలో ద మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషుడు ఎలా సృష్టించబడ్డాడు, ఎలా పుట్టాడు, హౌ హీ ఫార్మ్డ్, అతను ఎలా నిర్మించబడ్డాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే రకరకాల సిద్ధాంతాలు, రకరకాల సంగతులు మనం వింటూ ఉంటాం. మనుషుడు కోతి నుండి పుట్టాడని మన ప్రఖ్యాత సోకాల్డ్ శాస్త్రవేత్తలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళు చెప్పారు, కానీ కొన్ని విషయాలు వాటికి మ్యాచ్ కాలేదు. సగటు మనిషి ఈ ఆధునిక కాలంలో మనిషి కోతి నుండి పుట్టాడు అంటే అంగీకరించటానికి సిద్ధంగా లేరు. అయితే ఈ మనిషి సృష్టించబడ్డాడు అనే విషయం అనాది కాలము నుండి, పురాతన కాలము నుండి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. హౌ హీ ఫార్మ్డ్, హౌ హీ సర్వైవ్డ్, హూ క్రియేట్స్ హిమ్, ఎవరతనిని సృష్టించారు, ఎలా పుట్టాడు, అతనిని సృష్టించిన వాడు ఎలా ఉంటాడు అనే విషయాలు అనాది కాలం నుండి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఎంతటి వాదాలు జరిగినా, వివాదాలు జరిగినా, ఈ విషయాలలో మనుషులు ఎంతగా వాదించుకున్నా ఒక కంక్లూషన్కు రాలేకపోతున్నారు. ఒకవేళ ఒక కంక్లూషన్ కనుక మనిషి వస్తే అతనిని సృష్టించిన సృష్టికర్త అంశము ఒప్పుకొనవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ ద గాడ్, దేవుడు ఉన్నాడు, దేవుడు సృష్టించాడు, దేవుడి మానవాళికి తండ్రి అనే విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకొనవలసి వస్తుంది. ఆ కారణం చేత మనుషుణ్ణి దేవుడు సృష్టించాడు, మనుషుడు సృష్టించబడ్డాడు అనే విషయాన్ని ఒక పట్టాన చాలామంది శాస్త్రవేత్తలు కావచ్చు, సో కాల్డ్ నాలెడ్జ్ పీపుల్ కావచ్చు, శాస్త్రాలు ఎరిగిన వారు కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, దేవుడు సృష్టించాడు, మనుషుడు సృష్టించబడ్డాడు అనే విషయాన్ని ఒప్పుకోవటం లేదు. అయితే ఈ విషయం మీద పురాతన కాలం నుండి
రకరకాల అభిప్రాయాలు. కానీ ఎంతటి అభిప్రాయాలు ఉన్నా కూడా, భేదాభిప్రాయాలు ఉన్నా కూడా, వాళ్ళు ఒకే కంక్లూషన్కి వచ్చినట్టుగా మనకు అర్థమవుద్ది. శాస్త్రవేత్తల్ని లేకపోతే మానవుని యొక్క పరిణామ క్రమాన్ని చెప్పిన ఆ ప్రత్యేక వ్యక్తులని ప్రక్కన పెడితే, మతాలు కానీ, పండితులు కానీ, మత గ్రంథాలు కానీ విశ్వసిస్తుంది ఏమిటంటే మనుషుడు దేవుని సృష్టి అని. మట్టి నుండి మనిషిని దేవుడు సృష్టించారండి. మట్టి నుండి మానవులను పురాతన కాలంలో దేవుడు సృష్టించాడని, తూర్పు పశ్చిమ ప్రాంతాలలో వారి పురాణాలలో ఇవే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతం, ప్రారంభమైన ప్రాంతం మెసొపొతేమియా. మెసొపొతేమియాలో వాళ్ళ నమ్మకాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. చాలా విషయాలలో, సృష్టి విషయాల్లో కావచ్చు, దేవుని విషయాల్లో కావచ్చు, మనుషుని విషయాలలో కావచ్చు, వాళ్ళ నమ్మకాలు స్పష్టముగా ఉంటాయి. అంటే వాళ్ళు నమ్మేదాన్ని స్పష్టముగా నమ్ముతారు, స్పష్టముగా చెబుతారు. వాళ్ళ నమ్మకాల్లో తారుమారు, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అసంపూర్ణముగా వారి నమ్మకాలు ఉండవు. వాళ్ళు ఏది నమ్మినా ఖచ్చితత్వంతో ఉంటారు, ఖచ్చితమైన నమ్మకంతో ఉంటారు. అలాంటి మెసొపొతేమీయులు దేవుళ్ళు ఉన్నారని, దేవతలు ఉన్నారని, వారు రక్తాన్ని మాంసాన్ని మట్టితో కలిపి, రక్తాన్ని మాంసాన్ని మట్టితో కలిపి మనిషిని చేశారు దేవతలు లేక దేవుళ్ళు అనే విషయాన్ని మెసొపొతేమీయులు నమ్మారు. మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తాను, మెసొపొతేమీయుల ప్రాంతము నుండి ప్రాముఖ్యమైన వ్యక్తి, ఇశ్రాయేలుకు మూల పురుషుడు అబ్రహాము వచ్చాడు. అలాంటి ప్రాంతం నుండి ఆ మనుషులు నమ్మేది ఏమిటంటే దేవతలే, దేవుళ్ళే రక్తాన్ని మాంసాన్ని మట్టితో కలిపి మనిషిని చేశారు అని. వారికి ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుంది. అది మనకి సమ్మతమైనా సమ్మతం కాకపోయినా దే మస్ట్ హ్యావ్ క్లారిటీ ఇన్ ఎనీ ఇష్యూ. In this particular issue also they have clarity. ఏమిటయ్యా అంటే రక్తముతో మాంసంతో మట్టిని కలిపి మనిషిని చేశారు అనేది మెసొపొతేమీయుల నమ్మకం. ఆ తర్వాత ఐగుప్తు వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు నమ్మేది ఏమిటంటే కన్నీళ్లను శ్వాసను కలిపి దేవుడు మనిషిని చేశాడు అనే దానిని ఐగుప్తీయులు నమ్ముతారు, ఈజిప్షియన్స్ నమ్ముతారు. మెసొపొతేమీయులు రక్తాన్ని మాంసాన్ని మట్టితో కలిపి మనిషిని చేశాడని నమ్ముతారు. అయితే ఐగుప్తీయులు కన్నీళ్లతో ఆయన శ్వాసతో కలిపి మనిషిని చేశారు దేవుళ్ళు లేక దేవతలు అనే విషయాన్ని వాళ్ళు నమ్ముతారు. అయితే కొంతమంది ప్రఖ్యాత పండితులు లేక బైబిల్ పండితులు అనుకోండి, వాళ్ళు చెప్పింది ఏమిటంటే
ఒక మట్టిని తీసుకొని, అత్యల్ప మట్టి మనం ఎప్పుడు తొక్కుతూ ఉంటాం కదా, దాన్ని దరిఛాయలకు రానియం కదా, కాళ్ళకు మట్టి అయితే ఒప్పుకోం కదా. అలాంటి మట్టిని తీసుకొని దేవుని ఆత్మ అంటే శ్వాసతో కలిపి దేవుడు మనిషిని చేశాడు అనేది కొంతమంది ఉద్దేశం. అంటే వారి వివరణలో ఎలా ఉంది అంటే ఒక మట్టి గుహలో స్వర్గపు పదార్థాన్ని తీసుకొని, ఆకాశం యొక్క పదార్థాన్ని, పరలోకం యొక్క పదార్థాన్ని, మన భారతీయుల భాషలో స్వర్గపు పదార్థాన్ని తీసుకొని మనిషిని చేశాడు. ఇంకా చెప్పాలంటే ఈ మట్టి గుహలో దైవకాంతిని సమాధి చేశాడు అంటాడు ఒక ప్రఖ్యాత ఎక్స్పర్ట్. మనిషి నిర్మాణాన్ని, సృష్టిని గురించిన ఒక ప్రఖ్యాత విశ్లేషకుడు శ్రేష్టమైన స్వర్గపు పదార్థాన్ని, పనికిరాని మట్టి పదార్థాన్ని తీసుకొని దానిలో దేవుడు తన ఆత్మని అంటే కాంతిని సమాధి చేశాడు. హీ బౌండ్ ద ఎటర్నల్ లైట్ ఇన్ ద క్లే ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మట్టి ముద్దలో ఆయన కాంతిని బంధించాడు. అతను వాడిన పదం ఏమిటంటే సమాధి చేశాడు. ఎలా అంటే ఆ కాంతి ఆరిపోకుండా, ఆ కాంతి తన శక్తిని కోల్పోకుండా, ఆ కాంతిని ఆరిపోకుండా, ఆ కాంతి శక్తిని కోల్పోకుండా ఆ మట్టి ముద్దలో, మట్టి గుహలో, మట్టి సమాధిలో ఆ కాంతిని సమాధి చేశాడు అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ చెప్తాడు. అంటే అతను అనగా దేవుడు తన ఆత్మను పంపాడు. ఇంకా చెప్పాలంటే అదృశ్య దైవము నుండి ఒక కిరణాన్ని, ఇన్విజిబుల్ గాడ్ నుండి, ఫ్రమ్ ద ఇన్విజిబుల్ గాడ్ హీ పుట్ ఎ లైట్ ఇన్ సెల్ఫ్. లోపల అదృశ్య దైవము నుండి ఒక కిరణాన్ని మట్టి ముద్దలో ఉంచాడు. అదే మనిషి అని చెప్పి కొంతమంది అభిప్రాయపడ్డారు. బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏం చేశాడు అంటే మట్టిని తీసుకొని బొమ్మను చేసి దానిలో జీవవాయువు ఊదాడు అని చెప్పి రాయబడింది అక్కడ. మట్టి అంటే ఎలాంటి మట్టి అంటే బురదను తీసుకొని, బురద మరియు మట్టి, బంకమట్టి లాంటిది, దానితో శరీరాన్ని తయారు చేసి, బొమ్మను తయారు చేసి, ఇంకా చెప్పాలి ముందు ఆ మట్టిని క్రొత్త ముద్దగా చేసి, క్రొత్తగా మార్చి, హీ చేంజ్డ్ ద క్లే ఇంటూ ద న్యూనెస్, క్రొత్త ముద్దగా మార్చి ఆకారాన్ని చేసి, ఆపై దానిలో జీవాన్ని ఊదాడు. అలాగా మనిషి సృష్టించబడ్డాడు దేవుని చేత అనేది బైబిల్ పండితుల అభిప్రాయం స్పష్టముగా. అయితే వైద్య జ్ఞానం, వైద్యులు మానవ శరీరాన్ని సజీవముగా ఉంచటానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్వేస్ అలైవ్ అకార్డింగ్ టు ద
science are the degree holders in the science about the human beings. మనుషులు శాస్త్రాలను ఎరిగిన, మానవ నిర్మాణాన్ని గురించిన శాస్త్రాన్ని చదివిన వ్యక్తులు చెప్పింది ఏమిటంటే, ఒక మనిషి సజీవముగా ఉండాలి అంటే గుండె అనేది ఆడుతూ ఉండాలి, అది పని చేస్తూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే పంపింగ్ చేస్తూ ఉండాలి. ద హార్ట్ ఈజ్ బీయింగ్ పంపింగ్ అండ్ హార్ట్ ఈజ్ బీటింగ్. అది పని చేస్తూ ఉండాలి, పంపింగ్ చేస్తుంది. బ్లడ్ అనే దానిని శరీరములో అన్ని నరాలకు, అవయవాలకు పంపింగ్ చేయటం వలన ఒక మనిషి జీవించి ఉంటాడు. అంతేగాని ఆ గుండె పంపింగ్ అనేది తనకు తానే చేసుకోవటం కానీ, లేక పోయిన దానిని తిరిగి ఉంచటానికి కానీ, లేక పోకుండా కాపాడటానికి కానీ ఆ గుండె అనేది కానీ దాన్ని పంపింగ్ కానీ ఏం చేయలేదు. అది అక్కడ ఉంచబడింది, అది అలా ఆడుతూ ఉంటుంది. ఎలా ఆడుతుంది ఇది అంటే, కొన్ని తోరా గ్రంథం కావచ్చు, యూదా రచయితలు రాసిన కొన్ని గ్రంథాలు కావచ్చు, అవి కొన్ని వెలుపలికి రాలేదు, కొన్ని వెలుపలకు వచ్చాయి. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పటికీ వాటిని చదివే నాదుడు లేడు, వాటిని చదవగలిగిన శక్తి కూడా చాలామందికి లేదు. ఏమంటాడంటే, ఒక సన్నటి రవ్వ, నిప్పు రవ్వ, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక కిరణం, అది లోపల గుండెను మధ్య భాగంలో ఉండి ఆడిస్తుంది అంటాడు. యూదా రచయితలు రాసిన ఆ గ్రంథాలలో, ప్రాచీన కాలపు రచయితల సంగతి చెప్తున్నాను నేను. వారు రాసిన గ్రంథాలలో ఆ సన్నటి రవ్వ, మీకు అర్థం అవ్వాలంటే, ఒక గ్యాస్ లైటర్తో మనం కొట్టినప్పుడు ఎలాగైతే ఆ స్పార్క్ వస్తుందో, ఆ స్పార్క్ అంత పరిమాణములో ఉన్న కిరణం రవ్వ గుండెను ఆడిస్తుంది అంటాడు ఆ గ్రంథాలలో. ఇలాంటిదే నేను ఇంతకుముందు నా టీవీ ప్రసంగాల్లో చెప్పినప్పుడు ఒక సైన్స్ మాస్టర్ దీన్ని నా కుమారుడున్న క్లాసులో ఈ విషయాన్ని నా పేరెత్తకుండా దాన్ని సంబోధిస్తూ హేళన చేశాడు. గుండెను కోస్తే ఉండేది మా రక్తమే కానీ అక్కడ వెలుగు ఉండదు, రవ్వ ఉండదని హేళనగా మాట్లాడాడు. ఏమండి, దేవుడు ఇచ్చిన ఆ కిరణం, అదృశ్య దేవుని కిరణం అదృశ్యంగానే ఉంటుంది. అది గుండెకు వస్తే ఎందుకు కనబడుద్ది? ఆ గుండె నిలబడినంత వరకు అది లోపల రహస్యముగా దాని పని చేస్తుంది. లైక్ ఎ జనరేటర్, ఇట్స్ లైక్ ఎ జనరేటర్ ఈజ్ బీయింగ్ వర్క్డ్ అవుట్ ద స్పార్క్ విచ్ గాడ్ ప్లేస్డ్ ఇన్ అవర్ హార్ట్స్. ఈ శరీరమంతా సజీవముగా ఉండడానికి, రక్తం ప్రవహించడానికి ఆ దేవుని జీవమే ఆ గుండెను ఆడిస్తుంది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. గుండె పంపింగ్ చేస్తే శరీరం సజీవముగా ఉంటుందని మాత్రమే శాస్త్రవేత్తలు లేకపోతే మానవ నిర్మాణ పరిశోధకులు చెప్తారు. దాన్ని మనం కొట్టిపారవేయటానికి లేదు. కానీ ఆ గుండెను ఆడించే శక్తి ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటే అదే దేవుని ఆత్మ. కొంతమంది రచయితలు ఇలా చెప్పారు, మానవుని మాంసం, నరములు, ఎముకలు, తర్వాత మానవ శరీరములున్న ప్రేగులు, కొన్నిటిలో
ఎలాంటి నిర్మాణం ఉంది, ఎలాంటి మూలకాలు ఉన్నాయంటే సున్నపు రాయి వంటి మూలకాలు కలిగి ఉన్నాయని, సున్నపు రాయి వంటి మూలకాలు కలిగి ఉన్నాయని శాస్త్రం నిరూపించిందని చెప్పి కొంతమంది రచయితలు అభిప్రాయపడ్డారు. ఒకసారి మీరు మానవ నిర్మాణాన్ని, ప్రేవుల నిర్మాణం, ప్రేవుల్లో జరిగే క్రియ, జీర్ణక్రియ, ఇవన్నీ పరీక్షించినప్పుడు మనకే కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. సున్నపు రాయి వంటి నిక్షేపాలు, మూలకాలు, ఇంకా చెప్పాలంటే ఈ మానవ నిర్మాణ పరిశోధకులు శరీరములో అన్ని రకాల మూలకాలున్నాయి, పంచభూతాలున్నాయి అని చెప్పే విషయం కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన నేల మంటిని తీసుకొని, మొదట మట్టి ఉంది, దాంట్లో పైనుండి స్వర్గపు పదార్థం వచ్చింది. ఆయన కాంతి వచ్చింది, ఆత్మ వచ్చింది. స్వర్గపు పదార్థం అంటే మనందరికీ తెలుసు. ఈనాటి కాలం శాటిలైట్లు తీస్తున్న ఇమేజెస్ మనం చూస్తే అక్కడే వజ్రాల పర్వతాలు, బంగారపు పర్వతాలు కొన్ని ఆస్ట్రాయిడ్స్లో ఉన్నాయని ఈ మధ్య తేల్చారు. సో వీటన్ని మిళితమే దేవుడు చేసిన పని ఇది. ఈ ఆత్మ అనేది వచ్చేటప్పటికి హెబ్రీ పదములో రువాచ్ అనే ఒక పదం ఉంది. రువాచ్, దాని అర్థం ఏమిటంటే ఊపిరి, గాలి, ఆత్మ. రువాచ్ అనే పదానికి అర్థం ఊపిరి, గాలి, ఆత్మ. ఈ పదానికి ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఏమండి, దేవుడు ఈ స్వర్గపు పదార్థము లేక మట్టి లేక ఆయన ఆత్మ, ఆయన కిరణం, వీటన్నిటితో కలిసి చేసి ఆయన నాసికారంధ్రములలో ఊపిరి ఊదాడంటారు, చూశారా? అంటే రువాచ్, ఆత్మ, అది స్వర్గపు పదార్థమా? ఇంకొకటి ఉందా ఆత్మ కాక? ఎందుకంటే జంతువులలో కూడా జీవవాయువు ఉన్నట్టు మనుషులు గమనించారు, పరిశోధకులు గమనించారు. వాటికి ఒక మాట, మానవ ప్రయత్నాలు, మానవ నిర్మాణం తప్ప వాటికి చాలా జ్ఞానం ఉన్నట్టు మనం గమనించవచ్చు. కనుక మానవ నిర్మాణం అనేది అసాధారణమైంది. స్వర్గపు పదార్థం, పరలోకము నుండి వచ్చిన పదార్థం. అది దేవుని ఆత్మ, దేవుని శ్వాస, దేవుని ఊపిరా? మరొక ఆయన అభిప్రాయపడింది ఏమిటంటే దేవుడే తనలో ఉన్నదాన్ని కొంత మనకు పంచాడు. ఆయనలో ఉన్న ఒక భాగాన్ని మనకు పంచాడు అంటాడు. మనకు పంచాడు అంటే తన స్వాస్థ్యాన్ని కొంత మనకిచ్చాడు. అందుకని మనము మనిషి రూపంలో, అంటే దేవుని పోలికలో ఉన్నాము అంటాడు. ఆదికాండంలోకి వెళ్తే ఆయన మన పోలిక చొప్పున మనిషిని చేద్దాము రండి అంటాడు. ఇన్ ద సెన్స్ ఈజ్ జ్ఞానం. దాని అర్థం ఏమిటంటే ఆయన వలె ఆలోచించటం, ఆయన వలె ఇన్నోవేటివ్ చేయటం, అంటే క్రొత్త వస్తువులు కనుక్కోవటం, ఆయన వలె ప్రేమించటం, ఆయన వలె నడవటం, మాట్లాడటం. మనుషుడు సొంతగా ఆలోచించగలడు, సొంతగా ఏదైనా చేయగలడు. ఈ సృష్టి అంతా కలిగిందంటే
దేవుని సొంత జ్ఞానములో నుండి కలిగింది. అంటే దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేశాడు. ఇన్ ద ఇమేజ్ ఆఫ్, ఇక్కడ పోలిక స్వరూపమే కాదు, ఆత్మ స్వరూపాన్ని కూడా అనుకోవాలి. ఇప్పుడు నేను అనే పదం లోపలున్న ఆత్మను ఉద్దేశించి మనము సంబోధించే పదం కనుక దేవుడు ఆత్మయున్నాడు అని లేఖనంలో ఉంది. మనము పైన శరీరాన్ని ఎలాంటి రూపాన్ని కలిగి ఉన్నామో లోపల ఉన్న ఆత్మ కూడా అలాంటి రూపమే కలిగి ఉంటుంది. ఒకప్పుడు ఇవన్నీ శాస్త్రవేత్తలు ఒప్పుకోలేదు, మానవ నిర్మాణ పరిశోధకులు ఒప్పుకోలేదు, ఫిజికల్ సైంటిస్ట్, భౌతిక పరిశోధకులు ఒప్పుకోలేదు. బట్ nowadays some scientists come forward, dare to say the life should be available after death. మనిషి చనిపోయిన తర్వాత జీవితం ఉంది. ఈ మధ్య ఇంకొక ఆర్టికల్ చూశాను నేను, అసలు నిజమైన జీవితం ఆరంభం మరణము తర్వాతే అని రాశాడు ఒక ఆయన. నిజమైన జీవితం మరణం తర్వాత ఆరంభమైతే అప్పుడు ఏ రూపం ఉంటుంది, ఏ ఆకారం ఉంటుంది అంటే, నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై నాలెడ్జ్, లిటరల్, స్పిరిచువల్, అక్షరానుసారమైన జ్ఞానం, ఆత్మానుసారమైన రెండింటిని నాకున్న జ్ఞానం ఏమిటంటే, we will have same physique, same countenance, same, everything should be same as we are right now. ఇప్పుడు ఎలా ఉన్నామో మరణించిన తరువాత కూడా మనం ఇలాగే ఉండబోతున్నాం. అంటే ఆ శక్తి వేరు, స్పిరిచువల్గా ఆత్మీయంగా శక్తి వేరు, ఆ స్టేటస్ వేరు, ఆ జీవన శైలి, జీవన విధానం వేరు. బట్ ద కౌంటెనెన్స్ ఈజ్ సేమ్, సిమిలర్. రూపం మాత్రం ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఇంకా అందంగా ఉండొచ్చు, ఇంకా యవనంగా ఉండొచ్చు, దట్ ఈజ్ సెకండరీ. అంటే దేవుడు ఆత్మ గనుక మనలను కూడా ఆయన తన పోలిక చొప్పున చేసుకున్నాడు. ఈ లోకాన్ని బట్టి మట్టితో చేస్తే ఈ మట్టి మీద మనుగడ కొనసాగించడానికి, మనటానికి, మనుషులతో సాంఘిక సంబంధాలు కలిగి ఉండడానికి, శరీర సంబంధాలు కలిగి ఉండడానికి, ఈ శరీర ఆకృతి ఆయన మట్టి ద్వారా మనకు ప్రసాదిస్తే స్వర్గములో నివసించటానికి, పరలోకములో నివసించటానికి, ఆత్మ సంబంధమైన లోకములో నివసించటానికి ఆయన ఆత్మస్వరూపము మనకిచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఎలా ఏర్పడిందంటే, ఒక తల్లి గర్భములో పిండం ఏర్పడి శిశువు ఎదిగినట్టుగా ఆయన నరుని ఆయన శరీరములో, ఈ శరీరములో జీవాత్మ ఊదినప్పుడు నరుడు జీవాత్మయాడు. అంటే ఆరంభములో అది శిశువుగా మనలో ఏర్పడింది ఆత్మస్వరూపం. అది ఎలా పెరుగుతుంది, ఎలా అభివృద్ధి అవుతుంది, ఎలా పరిణితి సంపాదిస్తుంది అంటే, అది పరిణితి సంపాదించాలంటే ఆత్మ సంబంధముగా బ్రతకటం భూలోకంలో నేర్చుకోవాలి. ఏ ఆత్మ అంటే రకరకాల ఆత్మలు ఉన్నాయి భూలోకంలో, అవి కాదు. ఈ శరీరములో ఎవరి ఆత్మను పెట్టాడో, ఏ కిరణాన్ని ఉంచాడో, ఏ ఆత్మను ఉంచాడో, ఏ స్వర్గపు పదార్థాన్ని పెట్టాడో ఆ ఆత్మ ప్రకారం మనం జీవించవలసి ఉంటుంది. అలా జీవించినప్పుడు మన ఆత్మ సంబంధమైన రూపం ఎంతో అందముగా పరలోక రాజ్యములో నివసించటానికి యోగ్యమైందిగా
అద్భుతముగా దేవుని సన్నిధిలో నివసించటానికి బలమైనదిగా సిద్ధపడుతుంది సోదరులారా. అలా మనల్ని మార్చటానికి దేవుడే నరుడై ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని రక్షించటానికి. ఎందుకంటే మనుషులందరూ పాపం చేశారు. ఎవ్రీబడి హ్యావ్ కమిటెడ్ సిన్. వై? బికాస్ దే అనేబుల్ టు టర్న్ ఇన్ టు ద స్పిరిచువల్ బీయింగ్. మనుషుడు పాపం చేశాడు కాబట్టి అతగాడు ఆత్మ సంబంధిగా మారలేడు. ఒక వ్యక్తి కావాలి. ఆత్మస్వరూపిగా మనము మార్చటానికి అంటే ఏ వ్యక్తి అయితే ఈ బాహ్య శరీరాన్ని చేశాడో ఆ వ్యక్తి మళ్ళీ మన లోపల ఆత్మ శరీరాన్ని, ఆత్మస్వరూపాన్ని మార్చవలసి వచ్చింది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకొని మారుమనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది ఆయన చిత్త ప్రకారం లేఖనానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు, అంటే ఆయన చిత్తం అంటే లేఖనానుసారం, వాక్యానుసారం అలా జీవించినప్పుడు మనము నూతన స్వరూపములోనికి ఆయన వలె మారతాము. ఆయన స్వరూపములోకి అనగా ఆయన వ్యక్తిత్వములోనికి, ఆయన స్వభావములోనికి, ఆయన మంచితనములోనికి, ఆయన నీతిలోనికి మారతాము. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మన ఆత్మ సంబంధమైన రూపం, ఆత్మ సంబంధమైన మహిమ కలిగిన శరీరం నివసించటానికి యోగ్యత సంపాదిస్తుంది, నివసించటానికి అర్హమవుతుంది, నివసించటానికి సాధ్యపడుతుంది అని చెప్పగలను. కనుక అలా మన పాపములను ఒప్పుకొని ఈ లోకములో మారుమనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన పవిత్ర జీవితం జీవిస్తూ ముందుకు సాగిపోదాం. అలా జీవిస్తే దేవుని రాజ్యానికి చేరతాం. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. నమస్తే.